వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్లో పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, 100 మార్క్స్ పేపర్, 24 పేజీల బుక్లెట్ ఇస్తారు, 3 అవర్స్ టైంలో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎలా రాయాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాము. ఈ వీడియోలో ఒక ప్రీ ఫైనల్ పేపర్ ఉంటుంది, మా స్టూడెంట్ రాసినటువంటి ఆన్సర్స్ కూడా ఉంటాయి. తనకి 94 మార్క్స్ వచ్చాయి. మీరు కూడా తెలుసుకోండి ఎలా ప్రజెంటేషన్ చేయాలో. మీరు కూడా పబ్లిక్ పేపర్లో కూడా ఖచ్చితంగా ఇలా ప్రాక్టీస్ చేసి ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ క్వశ్చన్ పేపర్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఇప్పుడు సెక్షన్ ఏ వచ్చేసరికి ఫస్ట్ ప్రోజ్ యానటేషన్స్ ఉంటాయండి. వాళ్ళు 4 ఇస్తారు, 2 అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2, ఇక్కడ పోయిట్రీ యానటేషన్స్ ఇస్తారు, 4 ఇస్తారండి, 2 మనం పికప్ చేయాలి, 2 రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3, ఇక్కడ ప్రోజ్ క్వశ్చన్స్ ఇస్తారు మనకి, అక్కడ 4 ఇస్తే అందులో మీరు 2 రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ రోమన్ నెంబర్ 4, ఇందులో కూడా మనకేం చేయాలంటే పోయిట్రీ క్వశ్చన్స్ ఇస్తారు, వాటిల్లో మనం 2 రాయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ రోమన్ నెంబర్ 5, ఇక్కడ నాన్ డీటెయిల్డ్ 3 ఎస్సేస్ ఇస్తారు, ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. మనకి టోటల్గా మనం ఏమేమంటే ప్రోజ్ నుంచి 3 కంపల్సరీ చదవాలి. నెక్స్ట్ వన్ పోయిట్రీ వచ్చేసరికి 3 కంపల్సరీ చదవాలి. నాన్ డీటెయిల్ కూడా అంతేనండి, 3 చదవాలి. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రోజ్లో 5 ఉన్నాయి, 2 చాయిస్గా తీసేయచ్చు. నెక్స్ట్ వన్ పోయిట్రీలో కూడా అంతేనండి, 2 చాయిస్గా పెట్టి తర్వాత నెక్స్ట్ వన్ నాన్ డీటెయిల్ కూడా మనకి ఆ 2 చాయిస్గా పెట్టి కంపల్సరీ ఇవి 3 చదువుకున్నట్టయితే మనకి అవి క్వశ్చన్స్గా వస్తాయి. ఖచ్చితంగా మనం క్వశ్చన్స్ కూడా చదువుకోవాలి, వాటికి తగ్గట్టుగా ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ వన్ సెక్షన్ బి, 10 మార్క్స్. ఇందులో ఒక ప్యాసేజ్ ఇస్తారు, 2 ప్యాసేజీలు ఉంటాయండి. రోమన్ నెంబర్ 6 వచ్చేసరికి ఒక ప్యాసేజ్ ఉంది. ఈ ప్యాసేజ్లో మనకి యువరాజ్ సింగ్ గురించి ఒక ప్యాసేజ్ ఉంది. ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి, అందులోనే ఆన్సర్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాంటోనియం అని, సినానియం అని అడుగుతాడు, అవి గుర్తుపెట్టుకోవాలి. రోమన్ నెంబర్ 7 కూడా, ఇది కూడా ఒక ప్యాసేజే. ఇందులో స్వచ్ఛ భారత్ గురించి ఇచ్చారు క్వశ్చన్ పేపర్లో. వీటిని చూసి ఖచ్చితంగా ప్యాసేజ్లో ఆన్సర్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసరికి మనకి సినానియం అడిగారు, అవి కూడా చూడాలి. నెక్స్ట్ వన్ సెక్షన్ సి వచ్చేసరికి మనకి ఇక్కడ ఆర్టికల్స్ అండి. రోమన్ నెంబర్ 8 స్టార్ట్ అయింది. ఇక్కడ ఆర్టికల్స్ ABCDEF అని క్వశ్చన్ నెంబర్స్ ఇచ్చారు, వాటిని మనం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 3 మార్క్స్కి ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రిపోజిషన్స్ అండి. ప్రిపోజిషన్స్ కూడా మనకి ఇక్కడ 6 అంటే ABCDF అని మనకి ఇచ్చారు. 6 into half 3 మార్క్స్ అండి. వీటిని బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఉండే ఎగ్జాంపుల్సే ఎక్కువగా ఇస్తారు మనకి, అవుట్ ఆఫ్ అనేది తక్కువగా ఇవ్వడం జరుగుతుంది పబ్లిక్ ఎగ్జామ్లో మనకి ఏపీ ఇంటర్మీడియట్లో. తర్వాత నెక్స్ట్ చెప్పుకునే టాపిక్ ఏంటంటే 10th రోమన్ నెంబర్ వచ్చేసరికి టెన్సెస్ గురించి ఇవ్వడం జరుగుతుంది. టెన్సెస్ అయితే 5 మార్క్స్ అండి, 5 బిట్స్ ఇస్తారు. ఇక్కడ 5 మార్క్స్. టెన్సెస్ రాసే విధానం అయితే మనకి అందులో కీవర్డ్ ఐడెంటిఫై చేయాలి. తర్వాత కీవర్డ్ బట్టి, కీవర్డ్ అంటే టైము, ఆ టైంని బట్టి అక్కడ వెర్బ్ ఫామ్ రాయాల్సి ఉంటుంది, ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. లాస్ట్లో ఆన్సర్ షీట్ ఉంది, మీరు ఒకసారి గమనించండి. అందులో మా స్టూడెంట్ రాయడం జరిగింది, అందులో 1 మార్క్ పోయినట్టుంది అంతే, రిమైనింగ్ అన్నీ కూడా కరెక్ట్గానే రాసింది. ఇంకా 11th రోమన్ నెంబర్ వచ్చేసరికి రీరైట్ ద సెంటెన్స్ యాజ్ డైరెక్టెడ్ అని ఉంది. ఇక్కడ వచ్చేసరికి ప్యాసివ్ వాయిస్ ఒకటి ఇస్తారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఒకటి ఇస్తారు, తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒకటి ఇస్తారు, తర్వాత సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అని ఒకటి ఇస్తారండి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాడ్ క్వశ్చన్ ట్యాగ్ ఒకటి ఇస్తారండి. ఇవి చూసినట్టయితే అవి కూడా మనం చేయొచ్చు, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. తర్వాత 12th రోమన్ నెంబర్ వచ్చేసరికి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. మనకి టెక్స్ట్ బుక్లో 212లో ఉన్నాయి, 100 ఉన్నాయండి ఎగ్జాంపుల్స్. అవే మీరు పబ్లిక్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఇందులో మనకి
ఆ 5 మార్క్స్ వస్తాయి. అందులో అండర్లైన్ చేసినటువంటి పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రము మనం కరెక్షన్ చేసి ఫుల్ సెంటెన్స్ అయితే ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత 13th రోమన్ నెంబర్ వచ్చేసరికి ప్రేజల్ వెబ్స్ అంటారు. ఈ ప్రేజల్ వెబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రేజల్ వెబ్స్ అంటే మనకి వర్డ్స్ ఇస్తారండి. ఆ వర్డ్స్ని మనం ఏం చేయాలంటే సెంటెన్స్ ఫార్మేషన్లో రాయాలి. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా మనకి ఎలా రాయాల్సి ఉంటుందంటే అది టెన్స్ ఫార్మేషన్లో రాయాలి. అంటే ఏదైనా ఒక టెన్స్ తీసుకుని అందులో రాయొచ్చండి. ఓన్గా రాయొచ్చు, దాన్ని బట్టి రాయొచ్చు. ఇక ఇందులో మనకి 6 ఇస్తారండి. అందులో మనకి 3 కరెక్ట్ అవ్వాలి. అంటే మీరు 3 రాయని అవసరం లేదు, 6 రాయండి, వాళ్ళే తీసేస్తారు. అంటే రాంగ్ అయిన మిస్టేక్ అయినవి వాళ్ళు తీసేస్తారు. తర్వాత 14th రోమన్ నెంబర్ ఉంది. ఇది సైలెంట్ కాన్సనెంట్స్ అంటారు. ఇందులో మనకి ఏం చేస్తారంటే అందులో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు వాళ్ళు. సాటర్డే అని, శామ్ అని, డిపో అని, తర్వాత డెబ్రీ అని, తర్వాత నెక్స్ట్ వన్ నైట్ అని, బఫే అని ఇలా ఇచ్చారు. ఇవి కూడా అంతే, సైలెంట్ లెటర్స్ మాత్రము రాయాల్సి ఉంటుంది. తర్వాత 15th రోమన్ నెంబర్ వచ్చేసరికి ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసరికి మనకి 8 ఉంటాయి. ఇందులో టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మనకి 140 పేజ్ నెంబర్లో ఉన్నాయి. అక్కడ 40 ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 40 మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా రాయాలి ఏంటి అనేది కూడా నేను వీడియోస్ చేయడం జరిగింది. అవి ఒకసారి మీరు గమనించండి. తర్వాత నెక్స్ట్ వన్ 16th రోమన్ నెంబర్ వచ్చరికి మ్యాచ్ ద మీనింగ్స్ అన్నారు. ఇవి టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్లాసరీ అంటారు, మీనింగ్స్ ఉన్నాయి కదా, అవి మనకి టెక్స్ట్ బుక్లో లెసన్స్ తర్వాత మీనింగ్స్ ఉన్నాయి. అన్ని లెసన్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అది ఎండింగ్ మనకి లాస్ట్లో 12 సెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాచింగ్ అవి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ 17th రోమన్ నెంబర్ వచ్చరికి డయాగ్రామ్స్ అంటారు. ఇక్కడ వచ్చేసరికి ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే డయాగ్రామ్స్ అండి. అంటే మ్యాటర్ ఇచ్చి డయాగ్రామ్ గీయాలి, లేకపోతే డయాగ్రామ్ ఇచ్చి మ్యాటర్ రాయడం జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి మనం ఏదైనా సరే మనం చేయవచ్చు, లేదు 2 కూడా మనం చేయొచ్చు అండి. ఎక్కువగా గ్రాఫ్ గీస్తే మనం ఖచ్చితంగా అవుట్ ఆఫ్ మార్క్స్ 5 మార్క్స్ ఇస్తారు. తర్వాత లేదండి డయాగ్రామ్ చూసి మీరు కనుక రాసినట్లయితే ఇక్కడ కూడా మార్క్స్ సెంటెన్స్ ఫార్మేషన్ చూస్తారు, కానీ అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైటిల్ పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా. తర్వాత నెక్స్ట్ 18th నెంబర్ వచ్చేసరికి ఇక్కడ మనకి కన్వర్ట్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రాన్స్క్రిప్షన్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఫొనెటిక్స్ ఇచ్చాడు. ఈ ఫొనెటిక్స్ని ఇంగ్లీష్ వర్డ్స్గా రాయాల్సి ఉంటుంది. ఇవి కూడా మనకి చాలా కొంచెం గమనించినట్టయితే ఇంగ్లీష్ దగ్గరగా ఉన్నట్టు ఉంటాయండి. ఇవి చాలా ఈజీయే. మెకానిక్ అన్నాడు, తర్వాత సెకండ్ వన్ సివిల్ అన్నాడు, థర్డ్ వన్ షాడో, ఫోర్త్ వన్ హార్మనీ, ఫిఫ్త్ వన్ హిస్టారికల్, సిక్స్త్ వన్ స్టూడెంట్, సెవెంత్ వన్ ఫీలింగ్, అండ్ నెక్స్ట్ వన్ 8th వన్ వస్తుంది మొబైల్, 9th వన్ వస్తుంది అగ్రిమెంట్, 10th వన్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. ఇవి చాలా ఈజీగా ఉంటాయండి, ఈజీగా మీరు రాయొచ్చు. ఎందుకంటే ఇందులో 5 కరెక్ట్ అయినా చాలు. వీటికి చాయిస్ కూడా ఉందండి. చాయిస్ వచ్చేసరికి మనకి ఆడ్ సౌండ్స్ అంటారు. అంటే ఏంటంటే ఆడ్ సౌండ్స్ అంటే ఇవి 3 వర్డ్స్ ఇస్తారు. 2 వర్డ్స్ సౌండ్ సేమ్గా ఉంటుంది, 1 వర్డ్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకి ఆడ్ సౌండ్స్ కూడా చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే 5 కరెక్ట్ అవ్వాలి ఇక్కడ. తర్వాత 19th వచ్చరికి సిలబల్స్ అన్నారు. సిలబల్స్ అనేవి కూడా చాలా ఈజీ. ఇదంతా కూడా ఓవెల్ సౌండ్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ సమ్ అన్నారు. హ్యాండ్ సమ్ అంటే 2 డైసిలబిక్ కోడ్ అంటారు. తర్వాత క్రూక్డ్ 1 సిలబల్. నెక్స్ట్ వన్ న్యూ 1, గుడ్ 1, లైట్ 1, ట్రూత్ 1. ఇలా మీరు ఈజీగా రాయొచ్చండి. సిలబల్స్ అనేవి ఫుల్ మార్క్స్ వస్తాయి. 28th రోమన్ నెంబర్ వచ్చరికి కంప్లీట్ ద ఫాలోయింగ్ డైలాగ్ అన్నారు. ఇక్కడ కూడా చాలా సింపుల్గా మనకి ఈ డైలాగ్ అనేది రాయడం జరుగుతుంది. ఇందులో సిద్ధు తర్వాత మధు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ డైలాగ్ మనకి 4 కాలమ్స్ ఇస్తారు. ఆ 4 కాలమ్స్ కూడా సూటబుల్ అయిన డైలాగ్ని మనం ఖచ్చితంగా రాయొచ్చు. ఫుల్ డైలాగ్ మొత్తం కంప్లీట్గా చదవండి. చదివిన తర్వాత ఫిలప్ చేస్తే పైన మనకి కన్వర్సేషన్లో చదువుతూ ఉంటేనే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇక్కడ మా స్టూడెంట్ స్టార్ట్ చేసింది. చాలామందికి కూడా సెక్షన్ ఏనా బీనా సీనా స్టార్ట్ చేయాలో తెలియదు.
కానీ ఎప్పుడు కూడా గ్రామర్ అనేది ముందే స్టార్ట్ చేసుకోవాలి. బిసి ఇది కూడా ఒక ఆర్డర్లో ఉండాలండి. రోమన్ నెంబర్ వైజ్గా మనకి 1 to 20 రోమన్ నెంబర్స్ ఉంటే బిసి అయితే 6 నుంచి 20 వరకు ఆర్డర్లో. ఇప్పుడు చూడండి 6th రోమన్ నెంబర్, ఆ నెంబర్స్ కూడా 1 2 3 4 5 ఏ నెంబర్స్ ఉంటే ఆ నెంబర్సే వేయాలి. అది కూడా లెఫ్ట్ మార్జిన్ వేయాలండి. పబ్లిక్లో ఇలానే రాయాల్సి ఉంటుంది. తర్వాత 7th రోమన్ నెంబర్ చూడండి, ఇది కూడా అంతేనండి. ప్యాసేజెస్ అంటారు, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అంటారు. ఇవి కూడా అంతే. అక్కడ ఇచ్చినవండి పైన ఆన్సర్స్ ఉంటాయండి. ఒక సినానియం అని, యాంటోనియం అని, మీనింగ్ అని అడిగినప్పుడు మాత్రమే సింగిల్ అక్కడ వర్డ్స్ వస్తాయి. రిమైనింగ్ అయితే ప్యాసేజ్లో ఆన్సర్లు ఉంటాయి. చాలా ఈజీ టాపిక్ అండి, త్వరగా అయిపోతుంది. టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే లాస్ట్లో మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. టైం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్నే టైం మేనేజ్మెంట్ అంటామండి. వీటికి అంత ఎక్కువ టైం ఇవ్వకూడదు. టెక్స్ట్ బుక్ ఆన్సర్లే మనకి అందులో ఉన్న ప్యాసేజీలే ఇస్తారండి పబ్లిక్లో కూడా. అది ఫస్ట్ మీరు నమ్మాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ మనకు వచ్చేసరికి సెక్షన్ సి మొదలు పెట్టుకోవాలి. ఇందులో ఏదో అదృష్టంగా మళ్ళీ కూడా అన్ని దాలో వచ్చాయండి. ఏ యాన్ ది అవి 3 కూడా వచ్చే విధంగానే ఉంటాయి, కానీ అదృష్టంగా ఇందులో అన్నీ కూడా అవే వచ్చాయి టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ అవటం వల్ల. తర్వాత నెక్స్ట్ వన్ 9th రోమన్ నెంబర్ వచ్చేసరికి చూసారా, ఆర్డర్ ఓన్లీ ఆన్సర్సే రాయాలి, క్వశ్చన్స్ ఎక్కడ కూడా రాయాల్సిన అవసరం ఉండదండి. 9th రోమన్ నెంబర్ కూడా ప్రిపోజిషన్స్ చూడండి. ఆఫ్, సిన్స్, బిసైడ్, బై, టు ఇలా రాయడం జరిగింది. 10th రోమన్ నెంబర్ కూడా చూడండి, ఇవి కూడా టెన్సెస్ అండి. ఇవి కూడా చాలా ఈజీగా అక్కడ ఏ అయితే అవసరమవుతుందో ఆ బిట్స్ మాత్రం రాయాల్సి ఉంటుంది. తర్వాత 11th వన్ వచ్చేసరికి మనకి రీరైట్ సెంటెన్స్ అనుకున్నాం. ప్యాసివ్ వాయిస్, మిల్క్ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై కమలా. తర్వాత కిరణ్ సెడ్ దట్ హీ వాజ్ యాంగ్రీ, యు ఆర్ బెటర్ దాన్ మీ అని ఇచ్చారండి. చాలా చక్కగా తను రాసింది. 5 out of 5 అండి. ఎప్పుడైతే 11th రోమన్ నెంబర్ మీరు ఖచ్చితంగా ఇవి 5 out of 5 వస్తే ఖచ్చితంగా 95, 98 దాకా వచ్చే అవకాశం ఉందండి. రైటింగ్ మనకు చక్కగా ఉంటే పబ్లిక్లో 98 మార్క్స్ ఫస్ట్ ఇయర్కి అయితే వేస్తారు. తర్వాత 12th రోమన్ నెంబర్ వచ్చరికి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చూడండి, ఫుల్ సెంటెన్సెస్ రాయడం జరిగింది. నెక్స్ట్ మనకి 13th రోమన్ నెంబర్ వచ్చరికి ప్రేజల్ వెబ్స్ చెప్పుకున్నాం. ఈ ప్రేజల్ వెబ్స్ కూడా తను చక్కగా వేకప్ అనగానే తనకు ఓన్గా సెంటెన్స్ ఫార్మేషన్ సింపుల్ ప్రజెంట్ చూడండి, హీ వేక్స్ అప్ అని రాయడం జరిగింది. తర్వాత థింక్ ఓవర్, మై ఫాదర్ థాట్ ఓవర్ దట్ ప్రాబ్లం అన్నారు. ఖచ్చితంగా సెంటెన్స్ ఫార్మేషన్లో వీటిలో రాయడం జరిగింది. తర్వాత డి ఇలా సెండ్ బ్యాక్ అని అంటే ఏంటంటే సెంటెన్స్ ఫార్మేషన్స్ అనేవి ఖచ్చితంగా రాయడం జరిగింది. ఇందులో 3 కాకుండా తను ఎక్స్ట్రా చాయిస్ కూడా రాసుకుంది, ఎందుకంటే ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా వచ్చినా సరే అవి సేవ్ చేస్తాయి కాబట్టి ఎక్స్ట్రా కూడా ఒకటి రాయటం జరిగింది. తను తెలుసు కరెక్ట్ అని అయినా కూడా ఒకటి ఎక్స్ట్రా రాయటం జరిగింది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చరికి 14th చూడండి, సైలెంట్ లెటర్స్ అండి. ఇది 14th నెంబర్. ఇక్కడ చక్కగా ఆ వర్డ్స్ మొత్తం టైం అంతా కూడా వేస్ట్ చేసుకోకుండా సింపుల్గా తెలిసినవే వస్తాయి కాబట్టి మీరు చక్కగా ఇలా రాసుకోవాలండి. మొత్తం సాటర్డే అని రాయనవసరం లేదండి, రాయకుండా సింపుల్గా ఇవి రాసుకోవచ్చు అండి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చరికి 15th వచ్చరికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఒకసారి చూసినట్టయితే మీరు ఖచ్చితంగా అక్కడ ఫుల్ సెంటెన్స్ రాయనవసరం లేదు. ఓల్డ్ అంటే యాడ్జెక్టివ్ అని, న్యూ అంటే యాడ్జెక్టివ్ అని, తర్వాత నెక్స్ట్ వన్ హర్ అన్నాడు, ఇక్కడ కూడా యాడ్జెక్టివ్ రాయడం జరిగింది. ఆ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో నౌన్ అయితే నౌను, కంజంక్షన్, వెర్బ్ అని ఇలా రాయడం జరిగింది. అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ 16th రోమన్ నెంబర్ వచ్చేసరికి మనకి ఇక్కడ మ్యాచింగ్ కూడా జస్ట్ అక్కడ FCD AEG అని వచ్చింది. 1 F అని, 2కి C అని, 3కి D అని, 4కి A అని, 5కి E అని, 6th వన్కి ఇక్కడ G. ఈ విధంగా మనం రాసి సరిపోతుందండి. అంటే టైం వేస్ట్ అవ్వకుండా. కొంతమంది ఏం చేస్తారంటే మ్యాచింగ్ ఆ సెట్ మొత్తం రాసి అటు ఇటు గీస్తుంటారు, అలా గీస్తే టైం వేస్ట్ అవుద్ది. కొంతమంది రాస్తూ ఉంటారు, ఎంత టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. చక్కగా ఇది రాసి సరిపోతుంది. 17th రోమన్ నెంబర్ వచ్చరికి మనకి డయాగ్రామ్ చూడండి, ఎంత చక్కగా గీయడం జరిగిందో. ప్రతిదీ కూడా ఇక్కడ మనకి బార్గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఏమో లిటరసీ లెవెల్ ఉంది, ఒకవైపు ఏమో రీజియన్స్ ఉంది. రీజియన్స్ చక్కగా లైన్స్ గీయడం జరిగింది. తర్వాత
నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందులో మనకి డయాగ్రామ్కి మ్యాటర్ కూడా రాయొచ్చు, తను రాయలేదు. కానీ పబ్లిక్లో అయితే రాస్తే మీకు డయాగ్రామ్ ఒకవేళ బై మిస్టేక్ అయిందనుకోండి, ఏదైనా మిస్టేక్ వస్తే దానికి మార్క్స్ ఇస్తారండి. ఖచ్చితంగా చాయిస్ రాస్తేనే మంచిది. తర్వాత 18th రోమన్ నెంబర్ వచ్చేసరికి మనకి ఫొనెటిక్స్ చెప్పుకున్నాం కదండి. చక్కగా ఫొనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్స్ ఇస్తే ఇంగ్లీష్ వర్డ్స్ రాయాల్సి ఉంటుంది. ఇందులో 10 ఇస్తారు, మనకి 5 కరెక్ట్ అయినా చాలు. చాయిస్ కూడా రాస్తే ఏమవుతుందంటే బై మిస్టేక్ ఏమైనా మిస్టేక్స్ వస్తే అవి తీసేసి ఇవి కరెక్ట్ ఇస్తారండి. ఏవి ఎక్కువ మార్క్స్ వస్తే వాటికే ఇస్తారు, ఎందుకంటే దీనికి మనకి చాయిస్ కూడా ఉంది. చాయిస్ వచ్చేసరికి ఏంటంటే ఆడ్ సౌండ్స్ అంటారు. ఆడ్ సౌండ్స్ వచ్చేసరికి 5 కరెక్ట్ అవ్వాలి. చూడండి, ఇక్కడ తను తప్పు రాసింది, మాయిస్ట్ రాయాల్సింది లొకేషన్ రాసింది. ఇది కనుక ఫొనెటిక్స్ రాయకుండా ఇది రాసినట్టయితే ఇక్కడ 1 మార్క్ పోతుంది. కాబట్టి ఇక్కడ 19th రోమన్ నెంబర్ వచ్చేసరికి చాలా సింపుల్గా సిలబస్ రాయడం జరిగింది. 2 2 1 1 1 ఇలా రాసుకుంటూ వచ్చేసింది. అంటే మోనో సిలబుల్ అని, డై సిలబుల్ అని అవి కూడా రాయొచ్చు. కానీ ఇక్కడ తను ఈ టైం అంతా కూడా అడ్జస్ట్ చేసుకొని ఇదంతా కూడా థియరీ పార్ట్లో రాయడానికి తను సద్వినియోగం చేసుకుంది. తర్వాత డైలాగ్ కూడా అంతే, క్రైమ్ అని, లా ఎన్ఫోర్స్మెంట్ అని, అవేర్నెస్ అని, తర్వాత రెస్పాన్సిబిలిటీ అని చక్కగా 4 రాసింది. ఎందుకంటే అవసరమైంది మాత్రం రాసింది. ఇక్కడ ఈ టైం అంతా కూడా సేవ్ చేసుకొని థియరీ పార్ట్ చూడండి, ఇక్కడ సెక్షన్ ఏ స్టార్ట్ అయింది. సెక్షన్ ఏ స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడ లెసన్ నేమ్ టైటిల్ చూడండి, తర్వాత పెన్నెడ్ బై, తర్వాత ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లారెల్స్ అన్నాడు, అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రెఫరెన్స్ అన్నాడు, రెఫరెన్స్ రాయడం జరిగింది. ఎప్పుడైనా సరే థియరీ పార్ట్ మొదలుపెట్టినప్పుడు టైం వేస్ట్ చేసుకుండా లెసన్ నేమ్, రైటర్ నేమ్ ఇక్కడ అండర్లైన్ చేయలేదు తను. వాట్ మేక్స్ అ నేషన్, ఇటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకూడదు, కరెక్షన్స్ అసలు చేయకూడదు, హ్యాండ్ రైటింగ్ బాగా ఉండాలి. ఇక్కడ మనకి డిసైడ్ చేసేది మార్క్స్, హైయెస్ట్ స్కోర్ మనకి ఎప్పుడు కూడా హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంట్. చూడండి కాంటెస్ట్ ఎంత క్లియర్ కనపడుతుందో, ఎక్స్ప్లెనేషన్ అంత క్లియర్గా ఉంది, చక్కగా అండర్లైన్ చేసింది, ఇంపార్టెంట్ సెంటెన్స్ కూడా ఆ విధంగా రాయొచ్చు. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చరికి ఇది రోమన్ నెంబర్ 1, 3.5 వచ్చాయండి. పబ్లిక్లో అయితే ఎక్కువే వస్తాయి, ఇంకా 4 out of 4 కూడా వేస్తారండి. తర్వాత నెక్స్ట్ వన్ డి, 1D. ఇందులో టైటిల్ చూడండి, ఆ లెటర్ టు హీ సన్స్ టీచర్, పెన్నెడ్ బై అబ్రహాం లింకన్. ఆ నేమ్స్ అనేది చాలా క్లియర్గా కనిపించాలి. టీచర్ ఎప్పుడైనా కరెక్షన్ చేసేటప్పుడు పబ్లిక్లో వాళ్ళు ఎలా కరెక్షన్ చేస్తారంటే స్టూడెంట్ లెసన్ నేమ్, రైటర్ నేమ్ రాస్తారో లేదో చెక్ చేసుకుంటారు. తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటారండి. చూడటానికి కాంటెస్ట్ అని క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ విధంగా రాయటం వల్ల ఆ రైటర్ ఇంకా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు టెక్స్ట్ బుక్ అక్కడ అండర్లైన్ చేసుకోవచ్చు. పబ్లిక్లో అక్కడ అవార్డ్స్ ఉన్నా, రివార్డ్స్ ఉన్నా, తర్వాత బుక్స్ నేమ్స్ ఉన్నా అవన్నీ చేయవచ్చండి. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెనేషన్ చూడండి, అదే కంటిన్యూ అవుతూ ఉంది. మనకి పేజీలు కూడా కౌంట్ చేసుకోవాలి. ఖచ్చితంగా 1.5 పేజ్ వస్తుందండి. ఒక ఆన్సర్ రాయడానికి యానటేషన్కి 1.5 పేజ్ కౌంట్ చేసుకున్నట్టయితే చక్కగా మనకి 3 pages మనకి వచ్చేసరికి సెక్షన్ ఏలో ఫస్ట్ రోమన్ నెంబర్కి రాయొచ్చు. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెక్షన్ ఏలోనే రోమన్ నెంబర్ 2 మనకి పోయట్రీ యానటేషన్స్ అండి. పోయెట్ నేము చక్కగా రాయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్, రవీంద్రనాథ్ ఠాగూర్. ఆ నేమ్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి, కానీ తను ఇక్కడ అండర్లైన్ చేయలేదు. మీరు మాత్రం అండర్లైన్ చేయండి. ఇవన్నీ కూడా హైలైట్ చేయాలి, ఇంకా క్లియర్గా రాయాల్సి ఉంటుంది. కాంటెస్ట్ అన్నారు, అది కూడా అండర్లైన్ చేయాలి. తర్వాత ఎక్స్ప్లెనేషన్ అండర్లైన్ చేసుకోవాలి, అప్పుడు హైలైట్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్ లైన్స్ కూడా మధ్యలో, ఎక్స్ప్లెనేషన్ మధ్యలో క్లియర్గా విడిగా రాసుకుంటే మంచిది. విడిగా ఆ టెక్స్ట్ బుక్ లైన్ కనుక రాసినట్టయితే అవుట్ ఆఫ్ మార్క్స్ అండి. అంటే ఏంటంటే 4 మార్క్స్ పడతాయి. యానటేషన్స్ కనుక 4 పడ్డాయనుకోండి, నాన్ డీటెయిల్ ఎస్ఐ కూడా 7.5 వేస్తారు. దానివల్లే ఫస్ట్ ఇయర్ 60 out of 60 గ్రామర్ వస్తే లాస్ట్లో మనకి ఇవి 30 ఏదైతే ఉందో 98 వస్తాయండి. ఖచ్చితంగా కూడా ఫస్ట్ ఇయర్ నేను చూశాను, 98 మార్క్స్ రావడం జరిగింది. ఖచ్చితంగా మీరు స్కోర్ చేయొచ్చు. యానటేషన్స్కి అయితే అవుట్ ఆఫ్ వేస్తారు. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇదే యానటేషన్లో రెండోది కామన్వెల్త్ ఆఫ్ బీస్. తను ఇక్కడ బీ క్యాపిటల్ పెట్టలేదు. స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది, గ్రామటికల్ మిస్టేక్స్ చూసుకోవాలి.
లెసన్ నేమ్ రైటర్ నేమే మీరు ఇలా రాస్తే రిమైనింగ్ ఇంకా ఎన్ని ఉన్నాయని వెతుకుతారు వాళ్ళు. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా లెసన్ నేమ్ రైటర్ నేమ్ చక్కగా ప్రజెంటేషన్ ఇవ్వడం కంపల్సరీ. తర్వాత ఇందులో వచ్చేసరికి కామన్వెల్త్ ఆఫ్ బీస్ ఆ షేక్స్పియర్ రాసిన బుక్స్ చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ వన్ అందులో ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్ ఏంటి, టెక్స్ట్ బుక్ పోయం లైన్స్ కూడా రాయొచ్చు అండి. ఆ పోయం లైన్స్ కూడా చాలా విడిగా క్లియర్గా రాసుకోవచ్చు. ఇంకా మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే ఆ కొటేషన్, విలియం షేక్స్పియర్ సంబంధించిన కొటేషన్ ఉంటే చక్కగా దాని కింద అండర్లైన్ మనకి చేసి అండర్లైన్ చేయవచ్చు ప్రతి దాంట్లో కూడా. ఈ విధంగా ప్రతి పాయింట్ చాలా క్లియర్ కనపడుతుంది చూడు, ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా సెంటెన్స్ ఫార్మేషన్ చక్కగా ఉంది. అప్పుడే మనకి ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. రోమన్ నెంబర్ 3 ఇది వచ్చేసరికి క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి. ప్రోజ్ క్వశ్చన్స్ అని చెప్పుకున్నాం. షీ కంక్వర్డ్ ఎవరెస్ట్ గురించి ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వన్ డాక్టర్ బి సౌజన్య, ఆ 2 నేమ్స్ క్లియర్గా రాయడం జరిగింది. ఇక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సబ్ హెడింగ్ పెట్టనవసరం లేదు, చక్కగా దాని గురించి రాయడం జరిగింది. క్వశ్చన్ ఏదైతే ఇచ్చారో దానికి తగ్గట్టుగా మన ఆన్సర్ అయితే కంపల్సరీ ఆ కంటెంట్ అనేది ఉండాలి. అవి బాగా చెక్ చేస్తారు. సెంటెన్స్ ఫార్మేషన్ చూస్తారు, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా చూస్తారండి. మెరిట్ స్టూడెంట్స్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా హ్యాండ్ రైటింగ్ చాలా చాలా బాగుండాలండి. చూడంగానే మనకు మార్క్స్ వేసేలాగా ఉండాలి. మధ్యలో టెక్స్ట్ బుక్ లైన్స్ రాయాలి, లాస్ట్లో కొటేషన్ పెట్టుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వన్ సెంటెన్స్, ఇక్కడ పేజెస్ కూడా ముఖ్యమేనండి. పేజెస్ని మీరు చూసుకోండి ఎంత రాస్తున్నారు. టైం అనేది ఇక్కడ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క క్వశ్చన్కి మనకి జనరల్గా అయితే 8 minutes అయితే చాలా సింపుల్. 8 అయితే చక్కగా మీకు సరిపోతుంది. 8 into మొత్తం షార్ట్ ఆన్సర్స్ అయితే మనకి 8 రాయాల్సి ఉంటుంది. 8 into 8 64 minutes అవుతుంది. నాన్ డీటెయిల్ వచ్చేసరికి 15 minutes అండి. దగ్గర 1 hour 20 minutes టైం దీనికే తీసుకుంటుందండి. గ్రామర్ అనేది మనకి అక్కడ చాలా తక్కువ టైం తీసుకోవాలి, అప్పుడే దీని మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం. మనం ఎప్పుడు గ్రామర్ ముందే రాసేసుకుంటే టైం అంతా కూడా ఇక్కడ స్పెండ్ చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది వాళ్ళ థియరీ పార్ట్ ముందు పెట్టేశారనుకోండి, గ్రామర్ పార్ట్లో మనకి మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా మీరు 1 నుంచి 20 వరకు కూడా ఆర్డర్లో ఉండాలి. ఎందుకంటే పాపం వాల్యుయేషన్ చేసే టీచరు ఎప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళ బార్కోడ్ షీట్ ఇస్తారు, దాంట్లో నెంబర్స్ ఆర్డర్లో ఉంటాయి. ఇక్కడ ఈ క్వశ్చన్ నెంబర్ వేసేసుకుని అక్కడ మార్కులు వేసుకుంటారండి. ఇక్కడ మార్క్స్ వేసి అక్కడ ఎంటర్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీరు ఆర్డర్లో ఇచ్చినట్టయితే చాలా సింపుల్గా వాళ్ళకి ఈజీ ఉంటుంది. రైటింగ్ కూడా చక్కగా కనుక మీరు చేసినట్టయితే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. వాళ్ళ ఇబ్బంది పెట్టే పని మాత్రం చేయొద్దు. రోమన్ నెంబర్ 4 ఇది కూడా మనకి పోయట్రీ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఇది కూడా క్వశ్చన్స్ మీరు చదివినట్లయితే ఆ క్వశ్చన్ తగ్గట్టుగా ఆన్సర్ రాయాలి. ఇది దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్, ఇది పోయం అండి. రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయనకి ఇచ్చినటువంటి అవార్డ్స్ కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి బుక్స్ నేమ్స్ కానీ ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకోవాలి. ఇదంతా కలిపి రాసినట్టుగా అనిపించింది కొంచెం. కాకపోతే మీరు విడివిడిగా రాసినట్టయితే పారా టు పారా రాసినట్టయితే, అంటే ఇంట్రడక్షన్ సపరేట్గా కింద ఒక పారా ఇచ్చినట్టుగా రాసినట్టయితే చాలా బాగుంటుంది. మీరు పబ్లిక్లో మాత్రం అలా రాయండి. ఇలా రాయకుండా కొంచెం డివైడ్ చేసినట్టు రాసుకోండి. మీరు ముందే ఆ పేజెస్ అన్నీ కూడా మీరు చూసుకోండి. టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ అండి. ఇక హౌ టు స్టార్ట్ ద ఎగ్జామినేషన్ అనేది చూసుకోండి. ABC అనేది మనకి ఎప్పుడు కూడా అలా రాయాలి. ఇది మళ్ళీ రోమన్ నెంబర్ 4లో D అండి. ఇక్కడ నెంబర్ వేయలేదు. మీరు ఖచ్చితంగా రోమన్ నెంబర్స్ ఇంపార్టెంట్, లేకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు ఇర్రెలవెంట్ అని పెట్టేస్తారు. ఖచ్చితంగా 2 రోమన్ నెంబర్ వేయాలండి. ఇప్పుడు 4లో D రాస్తుంది, తను రాసినప్పుడు ఏం చేయాలి, 4 వేయాలి. ఇక్కడ వేయలేదు. కానీ పబ్లిక్లో మాత్రం కంపల్సరీ కూడా ఏ నెంబర్ వేస్తే ఆ నెంబర్కి ఆన్సరు రోమన్ నెంబర్ ఉంటుంది, సబ్ నెంబర్ ఉంటుంది. ఈ 2 కూడా మీరు చక్కగా చూసి ఆ నెంబర్ వేయాలి. నెంబర్ వేయకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఆ విధంగా మనం ట్రై చేయాలి. ఎప్పుడు కూడా ఈ ఎగ్జామినేషన్ అంతా కూడా ఫుల్ ప్లెడ్జర్గా మీరు అనుకోండి, ముందే ప్లాన్ చేసుకోండి. పబ్లిక్ ఎగ్జామ్లో ఎలా చేయాలనేది మీరు అనుకోండి. ఎప్పుడు కూడా నాకు తెలిసి ఒక 5 points గుర్తుపెట్టుకోండి. హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంట్ 1, క్వశ్చన్స్ అండ్ యాంటేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. హౌ టు స్టార్ట్ ద ఎగ్జామినేషన్ ABC ఏది ముందు చేయాలో మీకు తెలియాలి. 4th one టైం మేనేజ్మెంట్ తెలియాలి. నెక్స్ట్ 5 ప్రజెంటేషన్ తెలియాలి. ఈ విధంగా రాసినట్టయితే మీకు
ఫుల్ మార్క్స్ అయితే వస్తాయండి. ఇది రోమన్ నంబర్ 5 విల్ హీ కమ్ హోమ్. చూసారా, ఎండింగ్ వచ్చేసరికి రైటింగ్ అనేది కొంచెం గజిబిజి అయిపోయింది. ఇది ఒకసారి చూసుకోవాలి. మనం టైం అనేది ఇక్కడ స్టార్టింగ్లో అనుకుంటాం 3 hours టైము, ఇక్కడ 100 మార్క్స్ ఇస్తారు. 24 పేజ్ బుక్లెట్లో రాయటం చాలా కష్టం అని తెలిసిపోద్దండి. ఎందుకంటే మీరు ముందే ప్రాక్టీస్ చేసుకోవాలి, ఆ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మీ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరంతా కూడా చక్కగా కూర్చొని అవన్నీ కూడా ఎంత టైంలో రాస్తామో చూసుకోవాలి. ఇక చూడండి, ఎస్ఐ అంతా కూడా కొంచెం ఇంకా రాయాల్సి ఉంటుందండి. చక్కగా ఇది మనకైతే ఎస్ఐ 3 pages రాయాలి. 3 pages అంటే పేజీ కార్డ్ అంటే ఒక షీట్ అంటే 2 pages, అటువైపు ఇటువైపు మళ్ళీ ఇంకోవైపు అండి. 3 pagesగా రాస్తారు. ఎందుకు రాయరు? చాలామంది రాస్తారండి. చక్కగా టెక్స్ట్ బుక్ లైన్స్ రాస్తారు. ఇవన్నీ రాస్తేనే మనకి 7.5 అంటే ఏంటంటే 8 మార్క్స్ వేసినట్టే. 98 వచ్చాయంటే 7.5 అనేది నాన్ డీటెయిల్కి వచ్చినట్టే. ఎందుకంటే అంత బాగా రాసేవాళ్ళు ఉంటారండి. చాలా క్లవర్గా, చాలా అద్భుతంగా ఇంగ్లీష్ ఎగ్జామ్ని ఆ విధంగా కూడా రాస్తారంటే నేను చాలా పేపర్లు కరెక్షన్ చేశాను. నేను 2007 నుంచి ఇప్పటి వరకు పేపర్ కరెక్షన్ చేస్తూనే ఉన్నాను. అవన్నీ చూసినట్టయితే నాకు అనిపించింది ఇంత బాగా రాస్తారని. వాళ్ళ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్స్ అనేది చాలా చక్కగా ఫ్లాలెస్, చాలా బాగుంటుందండి. చక్కగా బాగా సెంటెన్స్ ఫార్మేషన్ రాస్తారు. ఆ విధంగా రాయబట్టే వాళ్ళకి 98 మార్క్స్ దాకా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా రాయండి. చక్కగా సెంటెన్స్ ఫార్మేషన్ ప్రకారం రాయండి. సెక్షన్ బి, సెక్షన్ సి అనేది ముందు మొదలుపెట్టుకొని ఎండింగ్లో సెక్షన్ ఏ అన్ని క్వశ్చన్స్ ముందే క్వశ్చన్ నెంబర్లో వేసేసుకోండి. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే మీరు అవన్నీ కూడా చక్కగా ముందు నెంబర్లు వేసేసుకొని అప్పుడు ఆర్డర్లో రాసేసుకోండి. ఎంటీకి ఎక్కడ వదిలిపెట్టండి, ఇబ్బంది ఏం లేదు. కొంచెం గ్యాపులు పెట్టుకోండి, ఏమవుతుంది మళ్ళీ ఫిలప్ చేసుకోవచ్చు. అలాగని వచ్చినవన్నీ కూడా ముందు ఫిలప్ చేసేసుకున్నట్టు టైం అంతా కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చక్కగా మీరు పబ్లిక్లో రాస్తారని నేను ఆశిస్తున్నాను. ఇటువంటి మంచి వీడియోస్ మళ్ళీ చేస్తానండి, ఇటువంటి పేపర్లు పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంగ్లీష్ నేర్చుకునే వారికి 1 నుంచి 40 క్లాసెస్ వరుస క్రమంలో ఈ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి విత్ పర్ఫెక్ట్ గ్రామర్. మీ స్నేహితులకు, తెలిసిన వారికి, విద్యార్థులకు షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము.